నంద్యాలలోని షిరిడి సాయిబాబా ఆలయంలో దత్త జయంతి 23వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి వేద మంత్రాల నడుమ ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ అధ్యక్షుడు కైలాసనాథ్ రెడ్డి శ్రీరాములు స్వామివారి దర్శనం చేసుకుని అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వేడుకల సందర్భంగా భజనలు, హారతులు నిర్వహించగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వార్షికోత్సవం ఓం సాయిరామ్, జై శ్రీ గురుదత్త. ఈరోజు మా దత్తగుడి యొక్క 23వ వార్షికోత్సవం. యాక్చువల్గా బాబా గుడి 1999లో ప్రారంభమైంది. అది 26 సంవత్సరాలు. ఈ మధ్యనే సిల్వర్ జూబ్లీ కార్యక్రమం కూడా జరిగింది. 2003లో దత్తగుడి ప్రారంభమైంది. కాబట్టి ఈరోజు 23వ వార్షికోత్సవం ఈ గుడి యొక్క. కాబట్టి ఈరోజు దత్తస్వామి వారికి విశేషమైన అభిషేకము, పూజ అన్ని కూడా నాగేంద్ర స్వామి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. భక్తాదులందరూ ఈ గుడికి ఈరోజు ఇచ్చేసి ఈ ప్రత్యేకమైన అలంకారాలను అన్ని చూసి దత్తస్వామి ఆశీస్సులు పొందాలని మరియు బాబా వారి ఆశీస్సులు కూడా పొందాలని అందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ సెలవు. జై సాయిరామ్. నాగులకుంటలో వెలిసినటువంటి శ్రీ సిద్ధి సాయి ఆలయంలో నిర్మించినటువంటి దత్త మందిరము 23వ వార్షికోత్సవము ఈ సంవత్సరము ఘనంగా నిర్వహించడం జరిగింది. బాబా గారి అవతారాల్లో దత్త అవతారం కూడా ఒకటి. బాబా గారి గురువు అని ఒక చోటు చెప్తారు, లేదు అవతారమే దత్త అవతారం మొదటి అవతారం అని చెప్తూ ఉంటారు బాబా గారిని. అందువల్ల ప్రతి గుడిలో కూడా దత్త స్వామి దర్శనం చేసుకోవచ్చు మనము. అయితే నంద్యాలలో వేసిన సిద్ధి సాయి మందిరంలో దత్త మందిరానికి ప్రత్యేకంగా గుడి మనం నిర్మించడం జరిగింది 23 సంవత్సరాల క్రితము. ఆనాటి నుంచి నేటి వరకు కూడా పూజలు నిర్వహిస్తూ దత్త మందిరాన్ని పూజలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరానికి 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఉదయమే ఘనంగా అభిషేకము, ప్రసాద వితరణ కూడా జరుగుతూ ఉంది బాబా గారికి మరియు దత్త స్వామికి. ఈరోజు భక్తులందరూ కూడా విచ్చేసి బాబా గారిని మరియు దత్త స్వామి గారిని దర్శించుకొని కృపకు పాత్రలు కావాలని చెప్పి ఆశిస్తున్నాము. జయ సాయిరామ్. ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది, ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది, ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు 18 సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంతవైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంద్యాలలో సేవలు అందిస్తున్నారు. మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ పళ్లను కాపాడుకోవచ్చు. పళ్ల రంగు మారాయని బాధపడాల్సిన అవసరం లేదు. ఎత్తు వంకర పళ్లతో బాధపడవలసిన అవసరం లేదు. ఫిక్సెడ్ పళ్లు లేవని భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దంతవైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు. మీకు బాధ లేకుండా, భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత. అదే మా ప్రత్యేకత. మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన. ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి. అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి. ఈ 2 చిట్కాలు పాటించండి, ఇక మీకు మా అవసరమే ఉండదు.
ఒక చిన్న మాట. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా, పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా, ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్లెస్ పద్ధతిలో దంతవైద్యం అందిస్తున్నాం. ఎటువంటి దంత సమస్యలకైనా ఒకే చిరునామా. శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, శ్రీనివాస సెంటర్, నంద్యాల. ఫోన్ 08514240265. సెల్ నంబర్ 9959744344. మా బ్రాంచ్ సాయిబాబా నగర్ ఆర్చ్ దగ్గర, నంద్యాల. ఫోన్ 08514222344.